Hello friends, welcome to Tech News episode 1172. ఈరోజు డేట్ 31st January 2023. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో మీకు రిలయన్స్ డిజిటల్ వెబ్సైట్లో బోట్కి సంబంధించిన ఒక ట్రిమ్మరు 399 రూపీస్కి అవైలబుల్గా ఉంది. ఇదే ట్రిమ్మర్ మీకు ఫ్లిప్కార్ట్ అమెజాన్లో మాత్రం 799కి అవైలబుల్గా ఉంది. దాదాపు 50% లూట్ డీల్లో అవైలబుల్గా ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోయి అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్ లాగా ఉంటుంది. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి జియో నుంచి రిలయన్స్ జియో ఈరోజు ఇంకొక 34 సిటీస్ని యాడ్ చేసింది జియో True5Gలో. సో దాంట్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా కొన్ని సిటీస్ అయితే యాడ్ చేశారు. సో మొత్తం మీద ఇప్పుడు టోటల్గా కంబైన్డ్గా కలుపుకొని రిలయన్స్ జియో వాళ్ళు దాదాపు 225 సిటీస్ని కవర్ చేశారు మన ఇండియాలో. సో ఎవరైతే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న సిటీస్లో ఉన్నారో కింద కామెంట్స్తో ఖచ్చితంగా రాయండి. మాకు దగ్గరలో అయితే రామగుండం అయితే వచ్చినట్టు ఇక్కడ మనకి కనిపిస్తుంది లిస్ట్లో. సో ఎవరైనా రామగుండం పీపుల్ ఉంటే ఒకసారి కన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ మనకి పోకో నుంచి పోకో ఫైనల్గా ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తుంది పోకో X5 Pro అనేది మన ఇండియాలో February 6వ తారీఖున లాంచ్ కాబోతున్నట్టు. కానీ ప్యారలల్గా గ్లోబల్గా మాత్రం పోకో X5 అలాగే పోకో X5 Pro రెండు ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి. మన ఇండియాలో మాత్రం ఓన్లీ పోకో X5 Pro మాత్రమే లాంచ్ అవుతుంది. ప్రో రెండు గ్లోబల్గా అలాగే ఇండియాలో రెండు సేమ్. పోకో X5 మాత్రం మన ఇండియాలో అవైలబుల్గా ఉన్న రెడ్మీ Note 12 5G మొబైల్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న చిప్ సెట్ అంటే స్నాప్డ్రాగన్ 4 Gen 1 ఉంది కదా, దాన్ని తీసేసి స్నాప్డ్రాగన్ 695 పెడితే ఎలా ఉంటుందో యాస్టీస్గా అలాగే ఉంటుంది అనమాట. ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు. ఓన్లీ ప్రాసెసర్ మాత్రమే మారిపోతుంది. డిజైను, కెమెరా, ఫీచర్స్ అన్నీ సేమ్గా ఉంటాయి అనమాట. ఇది మన ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుందని మాత్రం మేబీ February 6వ తారీఖున వీళ్ళు లాంచ్లోనే కన్ఫర్మ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ పోకో X5కి సంబంధించినవి, X5 Proకి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ కూడా గ్లోబల్ మార్కెట్లో ఈరోజు లీక్ అయిపోయినాయి. ఇక్కడ స్క్రీన్ మీద కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ వాళ్ళు ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు రియల్మీ GT Neo 5 అనేది February 7వ తారీఖున చైనాలో లాంచ్ కాబోతుంది. అయితే దీంట్లో రెండు వేరియంట్స్ ఉంటాయి. ఒకటేమో 240 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, ఒకటి మాత్రం 150 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. నేను అనుకోవడం మాత్రం 8GB + 128GB ఏమో 150 watts ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. 12GB + 256GB వేరియంట్ ఏమో మీకు 240 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అది కూడా ఒక స్పెషల్ వేరియంట్ లాగా వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీంట్లో 6.7 inches 1.5K రెజల్యూషన్తో AMOLED స్క్రీన్ ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానరు, అలాగే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. చాలా మంచి ప్రాసెసర్ ఇది. అండ్ ఆఫ్ కోర్స్ ఇక కెమెరా డిపార్ట్మెంట్ ఫీచర్స్ అనేవి వెరీ సూన్ మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో దీంట్లో రెండు వేరియంట్స్ ఉంటాయి. ఒకటి 150 watts, ఒకటేమో 240 watts ఛార్జింగ్తో. February 7వ తారీఖున ఇది చైనాలో లాంచ్ అవుతుంది. మన ఇండియాలో కూడా February మంత్లో లాంచ్ అయ్యే అవకాశాలు అయితే కొంచెం ఎక్కువగానే ఉంటాయి. నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ వాళ్ళు వెరీ సూన్ గ్లోబల్గా అలాగే మన ఇండియాలో వన్ప్లస్ రియల్మీ GT Neo 5 లాంచ్ చేయబోతున్నారు. అదేంటి అంటే ఏదైతే ఇప్పుడు రియల్మీ GT Neo 5 ఉందో దాంట్లో ప్రాసెసర్ ఒక్కటి తీసేసి రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. కాకపోతే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మారిపోతుంది. రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్, డిజైను, ప్లాట్ఫామ్ మొత్తం సేమ్ అనమాట. ఫామ్ ఫ్యాక్టర్ మొత్తం సేమ్గా ఉంటుంది. ఈ వన్ప్లస్ Nord 3లో ఉండే డిఫరెన్స్ రెండు. ఒకటేమో ప్రాసెసర్ మారిపోతుంది, రెండోదేమో ఫాస్ట్ ఛార్జింగ్ మారిపోతుంది. 6.7 inches 1.5K రిజల్యూషన్తో AMOLED స్క్రీన్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానరు, అండ్ ఆఫ్ కోర్స్ దీంట్లో డైమెన్సిటీ 8200 5G ప్రాసెసర్ అయితే ఉంటుంది. 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఉంటుంది. రిమైనింగ్ ఫీచర్స్ అన్నీ కూడా రియల్మీ GT Neo 5తో ఇవి షేర్ చేసుకుంటుంది అనమాట. సో ఇది వెరీ సూన్ లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తున్నాయి. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచే రియల్మీ వాళ్ళు ఈరోజు ఇంకొకసారి కన్ఫర్మ్ చేశారు రియల్మీ కోకోకోలా ఫోన్ అనేది రాబోతున్నట్టు. సో ఈరోజు అఫీషియల్గా వీళ్ళు ఏం కన్ఫర్మ్ చేశారంటే రియల్మీ వాళ్ళు కోకోకోలాతో టైఅప్ అవుతున్నట్టు, కొలాబరేషన్తో ఒక స్పెషల్ ఫోన్ని తీసుకురాబోతున్నట్టు చెప్తున్నారు. సో ఇది యాక్చువల్గా మనం అనుకోవటం రియల్మీ 10 Proలో ఒక స్పెషల్ ఎడిషన్ లాగా ఉండబోతున్నట్టు కూడా మనం అనుకున్నాం కదా. కానీ దీన్ని ఒక స్పెషల్ ఫోన్ అని చెప్తున్నారు. మరేమైనా చేంజెస్ జరుగుతాయా స్పెసిఫికేషన్స్లో అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి February 1st అంటే రేపు గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా
సామ్సంగ్ గెలాక్సీ S23 సిరీస్ని లాంచ్ చేయబోతుంది కదా. సో దీనికి సంబంధించిన ఒక పోస్టర్ అనేది లీక్ అయిపోయింది. ఈ పోస్టర్లో మనకి ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏంటంటే సామ్సంగ్ గెలాక్సీ S23 సిరీస్లో వాడబోతున్న ప్రాసెసర్ ఏదైతే ఉందో ఇది ఒక స్పెషల్ వేరియంట్ అనమాట. అంటే స్నాప్డ్రాగన్ 8 Gen 2 ఫర్ గెలాక్సీ, ఇది ఒక స్పెషల్ వేరియంట్ అని ఈరోజు వీళ్ళే అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తారు. ఇది గత వారం రోజుల నుంచి నేను 2-3 సార్లు టెక్ న్యూస్లో కూడా చెప్పాను. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ఉంటుంది కానీ కొంచెం ఓవర్ క్లాక్డ్ వెర్షన్ శాంసంగ్ కోసం స్పెషల్గా తయారు చేసిన వర్షన్ని వీళ్ళు ఈ S23 సిరీస్లో వాడతారని చెప్పాను కదా, ఒక 1 వీక్ నుంచి చెప్తూనే ఉన్నాను. సో ఈరోజు ఒక పోస్టర్ ప్రకారం తెలిసింది, అఫీషియల్గా అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి, ఇన్ఫినిక్స్ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో ఇన్ఫినిక్స్ జీరో బుక్ అల్ట్రా అని చెప్పి ఒక సూపర్ ల్యాప్టాప్ని లాంచ్ చేశారు. దీంట్లోనే స్పెసిఫికేషన్స్కి పెట్టిన ప్రైజింగ్కి మాత్రం చాలా బెటర్గా అనిపించింది నాకైతే. సో ఇంతకుముందు కూడా ఇన్ఫినిక్స్ వాళ్ళు చాలా ల్యాప్టాప్స్ తీసుకొచ్చారు, అన్నీ కూడా పర్లేదు బాగానే ఉంటాయి. ఇది మాత్రం జీరో బుక్ అల్ట్రా కొంచెం డిఫరెంట్గా ఉంది, చాలా ప్రీమియంగా కూడా ఉంది. అండ్ దీంట్లో i9 ప్రాసెసర్తో లాంచ్ చేసిన వేరియంట్ అయితే చాలా రీజనబుల్ ప్రైజింగ్లో అనిపించింది నాకైతే. సో దీంట్లో మొత్తం వీళ్ళకి 4 వేరియంట్స్ లాగా తీసుకొచ్చారు. i5 16GB 512GB 50,000 పెట్టారు. i7 16GB 512GB 65,000 పెట్టారు. i9 16GB 512GB 80,000 పెట్టారు. i9 32GB 512GB 1TB అనుకుంటా, ఇది 85,000 పెట్టారు. చాలా రీజనబుల్ ప్రైజింగే అని చెప్పాలి. i9 వేరియంట్ మాత్రం చాలా మంచి ప్రైజింగ్లోనే ఉంది. ఫ్లిప్కార్ట్లో వీళ్ళు సేల్లోకి అయితే తీసుకురానున్నారు, ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మనకి వివో నుంచి, వివో వాళ్ళు నెక్స్ట్ మంత్లో అంటే ఫిబ్రవరి మంత్లోనే మన ఇండియాలో వివో V27 సిరీస్ని లాంచ్ చేయొచ్చు. దీనికి సంబంధించి కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే ఈరోజు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి, నథింగ్ వాళ్ళు ఫైనల్గా నథింగ్ ఫోన్ 2 కూడా తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ కార్డులపై ఇచ్చేశారు. సో కాకపోతే ఇది లేట్ 2023లో రాబోతున్నట్టు చెప్తున్నారు. లేట్ 2023 అంటే నేను అనుకోవడం లాస్ట్ క్వార్టర్ ఆఫ్ 2023లో వీళ్ళు తీసుకురావచ్చేమో. కానీ ఈసారి వచ్చే నథింగ్ ఫోన్ మాత్రం చాలా ప్రీమియంగా ఉండబోతుందని చెప్తున్నారు. వీళ్ళు స్టార్టింగ్ వేరియంట్ నథింగ్ ఫోన్ 1ని ఒక మిడ్ రేంజర్ లాగానే లాంచ్ చేశారు, కానీ డిజైన్ మాత్రం ప్రీమియం ఫ్లాగ్షిప్ గ్రేడ్ డిజైన్ ఉంటుంది. ప్రాసెసర్, రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ ఇవన్నీ కూడా కొంచెం మిడ్ రేంజర్ లాగా ఉంచారు. కానీ ఈసారి రాబోతున్న నథింగ్ ఫోన్ 2 మాత్రం ప్రీమియం ఫోన్ అని వీళ్ళే అఫీషియల్గా చెప్తున్నారు. సో ఎంత లేదన్నా 50,000 ఈజీగా దాటే అవకాశం అయితే ఉంటుంది, 50-60,000. చూడాలి ఏ ప్రాసెసర్ వాడతారు, ఎలాంటి డిజైన్తో వస్తారు, ఆ గ్లిఫ్ ఇంటర్ఫేస్ని ఉంచుతారా, తీసేస్తారా, ఇంకేమైనా కొత్తగా మోడిఫై చేస్తారా, ఇవన్నీ మనకి వెరీ సూన్ ఒక్కొక్కటి బయటపడుతూనే ఉంటాయి. వెయిట్ చేయండి. సో నథింగ్ ఫోన్ 2 అయితే ఇన్ ద పైప్ లైన్ వెరీ సూన్ రాబోతున్నాడు, వీళ్ళైతే కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ ఇక ఈరోజు యాప్ ఆఫ్ ద డేలో మీకు ఒక మంచి హెల్త్ డైరీ కోరిలేటు ₹199 ఈరోజు ఫ్రీగా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది టెక్ న్యూస్ అంతా ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే రాబోతుంది. సో వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. మార్నింగ్ 10 to 11 మధ్యలో వీడియో అయితే వస్తుంది. చాలా మంచి వీడియో అయితే అవుతుందన్నమాట. సో దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.